ఆ రోజు నా మీద నేనే ముఖ్యమంత్రి తెల్లవారు నిద్రలేశాను. వివేకానంద రెడ్డి మర్డర్ నిద్రలేసి చూస్తే టీవీ సాక్షిలో వేశారు. ఏమని? గుండెపోటుతో వివేకానంద రెడ్డి చనిపోయాడని. నేను కూడా నమ్మాను. పాపం అనిపించింది. సాయంత్రం అయింది, పోస్ట్ మార్టం చేశాం. అది కూడా ఆయన కూతురు అడిగితే పోస్ట్ మార్టం చేస్తే ఇది గుండెపోటు కాదు, గొడ్డలి పోటని తేల్చారు. సాయంత్రానికి నాటకాల రాయుడు మాట మార్చేశాడు. తండ్రి లేని బిడ్డను ఉన్న పెద్ద దిక్కుపోయాడని. అది అయ్యింది. తెల్లవారి నిద్ర లేస్తానే సాక్షి పేపర్ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి పెట్టి నా జీవితంలో ఊహించని సంఘటనది. నేను రాజకీయం చేస్తాను గాని రౌడీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాను గాని సంఘ విద్రోహ శక్తులను అణిచివేస్తాను గాని ప్రాణానికి కూడా లెక్క పెట్టుకోను గాని నేను నేరాలు చెయ్యబోనని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది నా నిజాయితీ, అది నా యొక్క జీవితం అంతా కూడా మీరు చూశారు.